హాయ్, నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి IIIT నోటిఫికేషన్లో మీకు సీటు వచ్చిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంచుకోవాలి, ఏది మనం సబ్మిట్ చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు ఈ టాపిక్లో మనం తెలుసుకుందామండి. మొట్టమొదటిది హాల్ టికెట్. మీరు 10th క్లాస్లో రాసినటువంటి హాల్ టికెట్ని మన దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా సెకండ్ వన్ మార్క్ లిస్ట్ అండి. మీరు 10th క్లాస్ మార్కులు వచ్చినట్టునే ఆన్లైన్ నెట్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకున్నటువంటి పేపర్ వస్తుంది కదండి, ఆ పేపర్ని మన దగ్గర ఉంచుకోవాలండి. అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అండి. మన దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ ఆర్ సచివాలయంలో మనం అప్లై చేసుకొని IIIT నోటిఫికేషన్లో అడ్మిషన్ అవ్వకముందు మనం ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకోవాలండి, తయారు చేయించుకొని. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఆల్రెడీ చెప్పాను. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 400 సీట్లు ఉంటాయని. కాపు, రెడ్డి, వెలమ, చౌదరి ఈ కేటగిరీ వాళ్ళకి ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ అంతకుముందు ఎవరైనా చేయించుకుంటే వాళ్ళ సర్టిఫికేట్ని ఆధారం చేసుకొని మీ సేవలో కానీ సచివాలయంలో కానీ మీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళని ఎవరైనా చేయించుకున్నారా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని చెక్ చేసుకొని ఆ కేటగిరీ వైజ్లో మనం పెట్టుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరి ఈ కేటగిరీలో చాలా తక్కువ మంది ఉంటారని నా అభిప్రాయం. అదేవిధంగా టీసీ అండి. 10th క్లాస్లో మీరు పాస్ అయినప్పుడు మీ యొక్క స్కూల్ హెచ్ఎం ఇస్తారండి. ఈ టీసీ సర్టిఫికేట్ని కూడా మనం ఈ యొక్క IIIT అడ్మిషన్కి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు, విద్యార్థి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి. తల్లిదండ్రులు మరియు విద్యార్థి యొక్క ఆధార్ కార్డు జెరాక్స్లు మన దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఫోటోలు, విద్యార్థి యొక్క ఫోటోలు కూడా మన దగ్గర చక్కగా ఉంచుకోవాల్సి ఉంటుంది. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్లు ఉండాలండి ఖచ్చితంగా. మీరు ఎక్కడైతే చదివారో 4వ తరగతి ఎక్కడైతే చదివారో 4, 5 ఒక దగ్గర చదివారు అనుకోండి, అక్కడ వాళ్ళ స్కూల్ హెచ్ఎం దగ్గరికి వెళ్ళి సార్ సో అండ్ సో పలానా సంవత్సరంలో నేను చదివాను, నాకు స్టడీ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అదేవిధంగా 6 నుంచి 10వ తరగతి వరకు మీకు కావాల్సిన స్టడీ సర్టిఫికేట్ మీరు ఎక్కడైతే చదివారో వాళ్ళ ఆ స్కూల్ హెచ్ఎం అయితే ఇస్తారు. దయచేసి తీసుకోండి, దగ్గర ఉంచుకోండి. నోటిఫికేషన్ పడిన తర్వాత మీరు కంగారు పడి ఏ ఒక్క సర్టిఫికేట్ మిస్ చేసినా మీ యొక్క సీటుకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఈ వీడియో చేస్తున్నాను, దయచేసి మీ దగ్గర భద్రపరచుకోండి. చివరిగా రేషన్ కార్డు కూడా ఉండాలి, స్కాలర్షిప్ పర్పస్. సో ఇవన్నీ విషయాల్ని మీరు గుర్తుంచుకోండి. మరలా ఒకసారి చెప్తున్నాను, హాల్ టికెట్, SSC TC, 4th to 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, విద్యార్థి తల్లిదండ్రుల ఫొటోసు, అదేవిధంగా రేషన్ కార్డ్, మీ యొక్క ఆన్లైన్లో మీ రిజల్ట్ చూసుకున్నప్పుడు వచ్చిన పేపర్, ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంచుకొని మీరు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ కూడా తప్పనిసరిగా చేయించుకోండి. ఇవి ఉండాలి. ఇవన్నింటితో మనం హ్యాపీగా ముందుగా రెడీగా ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఇంత అమూల్యమైన సమాచారాన్ని ఇచ్చినందుకు దయచేసి ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.